నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఈ వీడియో పూర్తిగా చూసి కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇవాల్టి టాపిక్లోకి వెళదాం. పాలిటిక్స్ ఈజ్ అబౌట్ కెమిస్ట్రీ నాట్ ఫిజిక్స్ అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్ది రోజుల క్రితం. అక్కడితో ఆగలేదు. 1+1 అన్ని సందర్భాల్లో 2 కాదని 11 కూడా కావచ్చంటూ చమత్కరించారు. మన మట్టి బుర్రకు తత్వం బోధపడలేదని తెలుసుకున్న తర్వాత వీఆర్ ఇన్ హార్డ్ కోర్ పాలిటిక్స్. దెర్ ఈజ్ నో ఫిలాసఫీ ఇన్వాల్వ్డ్ హియర్. ఇట్ ఇన్వాల్వ్స్ ద అరిథమెటిక్స్ ఆఫ్ విన్ అండ్ లాస్ అండ్ ద పార్టీస్ ఐడియాలజీ అని కూడా సుస్పష్టంగా తేల్చి చెప్పారు. కఠోర రాజకీయ మైదానంలో ఉన్నాం. ఇందులో ఎలాంటి తాత్వికత లేదు. గెలుపోటముల తాలూకు అంకగణితం, దాంతోపాటు పార్టీ భావజాలమే ఇందులో ప్రధానమని చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో మన నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. రాజకీయాలకు రసాయన శాస్త్రానికి ఏం సంబంధమని చాలామంది తలగొక్కున్నారు. కనిపించేది వ్యక్తమయ్యేది భౌతికం కాకుండా మరేమవుతుందని తర్జన భర్జన పడ్డారు. అమిత్ షా వ్యాఖ్యానం చాలా లోతైనది. సుదీర్ఘ పరిశీలన తర్వాత వెలిబుచ్చిన అభిప్రాయం అది. రాజనీతి మర్మం అర్థం కాకపోవడం వల్ల చాలా కాలం పాటు కంటికి కనిపించేది ప్రతిఫలించకుండా ఏమవుతుందని యథాలాపంగా రాజకీయాలను అర్థం చేసుకోవడానికి విఫల యత్నం చేశారు. 5 ఏళ్ల క్రితం తీవ్ర స్థాయిలో ప్రధాని మోదీని దూషించి ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయిన తెలుగుదేశం పార్టీని తిరిగి చేర్చుకోవడం, 15 ఏళ్ల క్రితం విడిపోయిన బీజేడీతో ఒడిశాలో మళ్లీ దోస్తీ చేయడం, అంకుర స్థాయిలోని జనసేనను భాగస్వామిగా చేర్చుకోవడంపై జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా రాజకీయ తాత్వికత, రసాయన సంయోగాల గురించి ప్రస్తావించారు. షా వ్యాఖ్యలో దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలున్నాయి. అంతకు మించి భవిష్యత్ వ్యూహాలకు సంబంధించిన సీక్రెట్ ఆల్కెమీ కూడా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల్లో సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలన్నది బీజేపీ సరికొత్త వ్యూహం. గత వైరాలు, పాత శత్రుత్వాలు అన్నింటినీ పక్కన పెట్టి వీలైనన్ని ఎక్కువ పార్టీలను ఎన్డీఏలో చేర్చుకోవాలనేది బీజేపీ తాజా ఎత్తుగడల సారాంశం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట, ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్న చోట భాగస్వామిగా చేరిపోయి విధానపరమైన నిర్ణయాల్లో తనదైన ముద్ర వేయాలని బీజేపీ శతవిధి ప్రయత్నాలు చేస్తోంది. కేవలం అధికారమే పరమావధి అనేది దీని ఉద్దేశం కాదు. మరో దశాబ్ద కాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉండాలి. పాలనా వ్యవస్థలో విధానపరమైన అంశాల్లో సంపూర్ణమైన మార్పు తేవాలి. చారిత్రక బిల్లుల ఆమోదానికి ఆటంకాలు ఉండకూడదు. రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిపక్ష పాత్రకు కుదించకుండా అధికారంలో భాగస్వామిని చేయాలి. ఈ 4 అంశాలను ప్రాతిపదికగా చేసుకున్న బీజేపీ కొత్త పంథాను అనుసరిస్తోంది. పాలిటిక్స్ ఈజ్ అబౌట్ కెమిస్ట్రీ నాట్ ఫిజిక్స్ అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్య వెనుక దిగ్భ్రాంతికి గురి చేసే పరిశీలనలు, గుణపాఠాలు ఉన్నాయి. 4 అంశాల్లో చిట్ట చివరి పరిశీలన నుంచి మొదలుపెట్టి మొదటికొస్తాను. అప్పుడు స్పష్టత మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. గడచిన 3 ఏళ్ల పాటు భారతదేశంలో పొలిటికల్ సైకాలజీపై భిన్నమైన పరిశోధనలు జరిగాయి. మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల పతనానికి గల కారణాలను ప్రాతిపదికగా చేసుకొని అనేక ఆసక్తికరమైన పరిశీలనలు వెలువడ్డాయి. ప్రజలు కమ్యూనిస్టులను ఎందుకు నిరంతర ప్రతిపక్షంగా చూస్తారు అనే ప్రశ్న అనేక భ్రాంతి గొలిపే నిజాలను, సమూహ మానసికతలోని ప్రవర్తనా రీతులను రాజకీయాలకు అన్వయించే ప్రయత్నం చేసింది. దేశంలోని 1-2 రాష్ట్రాల్లో మినహా కమ్యూనిస్టులు ఎక్కడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేరు. చాలా చోట్ల గెలిచే అవకాశం ఉన్న చోట, గెలవగల అభ్యర్థులు నిలబడిన స్థానాల్లో ప్రజామోదం, అభిమానం ఉన్న కమ్యూనిస్ట్ నేతలకు కూడా ప్రజలు ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయరు అనే ప్రశ్న పొలిటికల్ సైకాలజీలో అనేక సవాళ్లను ముందుకు తెచ్చింది. విశ్లేషణకు పూనుకున్న ఔత్సాహికులు మరో అడుగు ముందుకు వేసి భారతీయ జనసంఘ్ ఉదాహరణను సైతం తమ పరిశీలన అంశంగా తీసుకున్నారు. పశ్చిమ దేశాల సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీలే కాకుండా దేశీయమైన ఎజెండాతో జనం ముందుకు వచ్చిన పార్టీని సైతం ప్రజలు తమ ఎంపిక ప్రాధాన్యాల్లో ఎందుకు ఆలస్యంగా భాగం చేసుకున్నారు అనే సందేహం కేంద్రంగా భారతదేశంలో పొలిటికల్ సైకాలజీ తాలూకు పరిణామాలు, వాటి ప్రతిఫలనాల చర్చ చేశారు. భారతీయ జనసంఘ్ 1951లో ఏర్పడింది. విలువలు, విశ్వాసాలు, చారిత్రక తప్పిదాలు సరిదిద్దడం పునాదిగా జనసంఘ్ ఏర్పడింది. అనుకున్న రీతిలో జనసంఘ్ ప్రభావాన్ని వేయలేదు. ఎన్నికల ఫలితాలు సాధించలేదు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జనతా ప్రయోగంలో జనసంఘ్ స్వచ్ఛంద సమిధగా మారిపోయింది.
జనతా ప్రయోగం 2 ఏళ్లలోనే వైఫల్యాన్ని మూటగట్టుకుంది. భిన్న ప్రయోగాలు, అనేక వైఫల్యాల తర్వాత 1980లో బీజేపీ ఏర్పడింది. వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సమర్థులు నాయకత్వం వహించిన రోజుల్లో కూడా బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. ప్రభావం మాత్రం వేయగలిగింది. 60వ దశకం చివరి నుంచి ఎమర్జెన్సీ ఎత్తివేత కాలం వరకు కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నది. అవినీతి పరులే నేతలుగా చెలామణి అయ్యారు. అయినా జనసంఘ్ ఎందుకు ఫలితం సాధించలేదు? ఎమర్జెన్సీ లాంటి దారుణ అణచివేత తరువాత చేసిన జనతా ప్రయోగం ఎందుకు విఫలమైంది? 1980లో ఏర్పడిన బీజేపీ 2014 గాని పూర్తి స్థాయి అధికార పగ్గాలు ఎందుకని చేపట్టలేకపోయింది? 1999లో వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అది అనేక పరిమితులు, అవరోధాలు, ఆటంకాల మధ్య పనిచేసింది. మన దేశంలోని ఓటర్లు కొన్ని పార్టీలను అధికారంలో ఉండే పార్టీలుగా, మరికొన్ని పార్టీలను ప్రతిపక్ష పార్టీలుగా బలంగా భావించారు. ఈ కారణం వల్లనే కొన్ని పార్టీలు సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందనే వాస్తవం ఈ పరిశోధనల ఫలితంగా బయటకొచ్చింది. 2 సీట్లతో ప్రయాణం మొదలు పెట్టాం అనే మాటను బీజేపీ నేతలు చాలా గర్వంగా చెప్పిన సందర్భాలు అనేకమున్నాయి. పార్లమెంటు వేదికగా కూడా ఈ తరహా వ్యాఖ్యలు తరచుగానే వినిపిస్తూ వచ్చాయి. అవినీతిలో మునిగి తేలుతున్న కాంగ్రెస్ను ఎండగట్టి పూర్తి బలంతో అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలి గాని దీర్ఘకాలం పాటు 2-3 స్థానాలకు పరిమితం అవ్వడం గొప్ప విషయం ఎలా అవుతుంది? మన గతాన్ని తిరగేసి చూస్తే సత్యం మరోలా బోధపడుతుంది అనడానికి ఈ ఒక్క వ్యాఖ్య చాలు. బీజేపీ ప్రస్థానాన్ని అమిత్ షా తిరగేసి చూశారు. అప్సైడ్ డౌన్ థియరీ లాంటి ప్రయోగమని చెప్పాలి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంగా ప్రతిపక్షంలోనే ఉంటూ వస్తోంది. ఇలా ఉండడం వల్ల బీజేపీ అనేది ఒక ప్రతిపక్ష పార్టీ అనే భావన ప్రజల్లో నాటుకుపోతుంది. కేవలం నైతిక విలువల్ని ప్రతిపాదించే నిష్ఠాగరిష్ఠుల బృందమనే ఖ్యాతి వస్తుంది. ఈ తరహా ప్రతిష్ట సహజంగానే అధికారానికి దూరం చేస్తుంది. ఎందుకు కొరగాని, ప్రయోజనం లేని అధికారానికి దూరం చేసే నైతిక నిష్ఠ కాదు, ముందు అధికారంలో భాగం కావాలి. ప్రజలు కేంద్రంగా జరిగే అనేక విధాన నిర్ణయాల్లో కీలక భూమిక పోషించాలి. బలాబలాలతో నిమిత్తం లేకుండా అన్ని ప్రభుత్వాల్లో ఒక బలమైన స్వరంగా ఉండాలనేది అమిత్ షా సరికొత్త అధికార వ్యూహ సూత్రం. ఇందుకు అనేక అనుభవపూర్వకమైన ఉదాహరణలను ప్రాతిపదికగా చేసుకున్న తర్వాత మాత్రమే అమిత్ షా ఈ తుది నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోంది. ఒడిశాలో 1996 నుంచి బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. 2008 వరకు లక్ష్మణానంద సరస్వతి హత్య వరకు ఎన్డీఏ బీజేడీ పొత్తు కొనసాగింది. లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో ప్రాబల్యాన్ని ప్రదర్శిస్తోంది. కానీ నిరంతర ప్రతిపక్షమనే భావన ఒడియా సమాజంలో పాతుకుపోయింది. ఒడిశాలో బీజేడీ అధికార పక్షం, బీజేపీ ప్రతిపక్షమనే అభిప్రాయం స్థిరపడిపోయింది. నిర్ణయాత్మక దశలో ఉన్న రాజకీయ పక్షం ప్రతిపక్షంలో ఉండడం వల్ల ప్రయోజనం లేకపోగా దీర్ఘకాలికమైన నష్టం వస్తుందని అమిత్ షా గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాల్లో బీజేపీ అందుకే భాగమవుతూ వచ్చింది. బీహార్ ప్రయోగం కూడా ఇందులో భాగంగా జరిగిందే. ప్రత్యర్థి స్వభావం ఉన్న ప్రాంతీయ పార్టీలు, ఏమాత్రం నైతిక విలువలు లేని అవినీతి ఆరోపణలున్న పార్టీలు మినహాయిస్తే దేశంలోని మిగతా పార్టీలను కలుపుకొని పోవడమే భవిష్యత్తులో మరింత ప్రయోజనకరమని అమిత్ షా స్థిరమైన సూత్రాలు రూపొందించారు. పశ్చిమ బెంగాల్లో సయోధ్య కుదరదు కాబట్టి అయోధ్యే ఉత్తమ మార్గం. ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో సఖ్యత ప్రదర్శించడానికి కారణాలు చాలా గంభీరమైనవి. ప్రతికూల దృష్టితో, చవకబారు విశ్లేషణతో వైసీపీ బీజేపీ సాన్నిహిత్యాన్ని వ్యాఖ్యానించవచ్చు. కానీ కాస్తంత లోతుకు వెళ్లి చర్చిస్తే లోతైన రాజకీయ అంశాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన జట్టు కట్టాయి. బీజేపీతో వ్యూహాత్మకమైన పొత్తు కోసం పాకులాడాయి. అన్ని క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాత టీడీపీ, జనసేన పొత్తుకు బీజేపీ పచ్చజెండా ఊపింది. ఏపీ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే బీజేపీ లాంటి పార్టీ జోక్యం చాలా అత్యవసరం. అంతేకాదు, ఏపీలో బీజేపీ బలపడాలంటే పాలనలో తనదైన ముద్ర వేయాలి. ఏపీ సామాజిక వాతావరణం చాలా భిన్నమైంది. ప్రయోజనాల ప్రాతిపదికన పార్టీల పనితీరును బేరీజు వేసే చోట ప్రభుత్వంలో ఉండడమే శ్రేయస్కరమని బీజేపీ భావించింది. 2014 మే నెలలో మోదీ తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత సరిగ్గా ఏడాదికి అమిత్ షా తన లక్నో పర్యటనలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తాను రాజకీయ మైదానాన్ని భిన్నంగా చూస్తానని, తన దృష్టికోణం భిన్నమైందే గాని అందులో సైద్ధాంతిక భిన్నాభిప్రాయం లేదు అని స్పష్టంగా చెప్పారు.
అంతేకాదు బీజేపీ కేవలం 5-10 ఏళ్ల కోసం అధికారంలోకి రాలేదని, మరింత సుదీర్ఘకాలం పాటు భారత్ను ఏలుతుందని జోస్యం చెప్పారు. షా అన్నట్టుగానే బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. హ్యాట్రిక్ కోసం వేచి చూస్తోంది. భారత రాజకీయ మైదానంపై అమిత్ షా దృష్టి ఎలా భిన్నమైందో కూడా గడచిన దశాబ్ద కాలంలో రుజువవుతూ వచ్చింది. చిన్న చిన్న పార్టీలను కూడా ఎన్డీఏలో చేర్చుకుంటోంది అంటే అది గెలుపు విషయంలో భయపడుతోందనే వ్యాఖ్యలు సైతం అపరిపక్వమైనవి. సేనాధిపతిపై విశ్వాసం రెట్టింపవుతున్న కొద్దీ అనుసరించే సేనలు, శ్రేణుల సంఖ్య పెరుగుతుంది. ఎన్డీఏ బలం పెరగడానికి కారణం రాబోయే రోజుల్లో బీజేపీ మరింత బలపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇన్ని భిన్నాభిప్రాయాలున్నా బీజేపీయే తమ పాలిట గోవర్ధనగిరినెత్తే శ్రీకృష్ణుడిగా ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. భారతీయ రాజకీయాలపై, వాటి నడతపై అమిత్ షా దృష్టికోణం వేరు. దుర్భిణి అక్కర లేకుండానే సుదూరాన్ని చూడగల ద్రష్ట అమిత్ షా. అందుకే రాజకీయ విశ్లేషకులు, పండితులు 2024 ఎన్నికల గురించి కాదు, 2029 ఎన్నికల గురించి చర్చిస్తున్నారు. ఇప్పుడు తాము నిలుచున్న చోటును కాకుండా భవిష్యత్తులో కాలుమోపే స్థలం గురించి ఆలోచించేలా చేయడంలో అమిత్ షా దిట్ట. అందుకే పాలిటిక్స్ ఈజ్ అబౌట్ కెమిస్ట్రీ, నాట్ ఫిజిక్స్ అని ఆయన అని ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.